బాబు నిలబడండి, అట్లే నిలబడండి. ప్లస్ 10 మ్యాథమెటిక్స్ హై స్కూల్లో ఇన్ని రోజులు చేశాను. ఇక్కడ అంటే పోస్ట్ ఇక్కడికి రావడం జరిగింది మన గ్రామానికి. నేను ప్రధానోపాధ్యాయురాలుగా ఇక్కడ ఉన్నాను. స్వాతంత్ర దినోత్సవం గురించి మనందరికీ తెలుసు, మన పెద్దల త్యాగఫలమే ఈరోజు మనము ఈ విధంగా ఉన్నాము. కాబట్టి వారిని స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా మన పిల్లలని మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ
నైతిక విలువలు పెంపొందిస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా భారతదేశం అంటేనే కుటుంబ సాంప్రదాయము మరి నైతిక విలువలు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ మనందరం ముందుకు పోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మరి 79వ స్వాతంత్ర దినోత్సవం 79 సంవత్సరాలు జరుపుకుంటున్నాం, కానీ ప్రభుత్వ పాఠశాలల పైన మనకి ఇంకా చిన్న చూపే ఉంది. మేమందరం కూడా ఇంత డిగ్రీలు చేసి ట్రైనింగులు చేసి మేము ఇక్కడికి వచ్చినాం. మన పిల్లల సంఖ్య చూస్తే చాలా తక్కువ, అసలు ఒక క్లాస్లో ఉన్నంత కూడా మన సంఖ్య లేదు. దయచేసి మాకన్నా ఎక్కువ ఎవరేం చెప్పరు. చూడండి, మీరు ఒక సంవత్సరం చూసిన తర్వాత మీ పిల్లలను, తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలను కూడా మా పాఠశాలకు పంపించమని మేము వేడుకుంటున్నాము. మీకు ఏ విధమైన ఇబ్బందులు కలిగినా ఏదున్నా నన్ను అడగండి, నేను చెప్తాను. దానికి అంటే మంచి విద్యను అందిస్తాం, వాళ్ళకు మంచి క్రమశిక్షణ నేర్పుతాం, అన్నీ చేస్తాము. దయచేసి మన పాఠశాల యొక్క గౌరవాన్ని మనం కాపాడుకుందాం. గ్రామంలో నాకు చాలా సంతోషం అనిపించింది. రెడ్డి వేదిక, తర్వాత అది సాగర్ సంఘం, అందరం కూడా రైతు వేదిక, చాలా అందరం ఔన్నత్యంగా కలిసిమెలిసి ఉన్నాం. మా పాఠశాలకు కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఇలానే అందించాలని కోరుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.